మనం పొలానికి సరదాగా వెళ్తూ తీసిన వీడియోలో ఎన్నో మెమొరీస్ కానీ ఎన్నో జ్ఞాపకాలు కానీ ఉంటాయి. అలా అని చెప్పి నేను మా అమ్మ నా కొడుకైతే పొలానికైతే బయలుదేరామన్నమాట. ఎందుకంటే ఏమంటే అనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అక్కడికి వెళ్ళి ఏం పని చేస్తామా అనేది అది కూడా వీడియోలో చూపిస్తాను. నాకైతే ఒక సిస్టర్ షార్ట్ వీడియోలో కామెంట్ పెట్టారు, ఇలా పొలం వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయని చెప్పి. నేను వ్యూస్ కోసము లైక్స్ కోసము దేన్నో ఆశించి పెట్టడం లేదండి. నేనైతే నా మెమొరీస్గా, అంటే నా విలేజ్లో నేను పుట్టి పెరిగిన ఊర్లో నాకు ఈ జ్ఞాపకాలు నా దగ్గర ఉండాలని చెప్పేసి అవి గ్యాలరీలో పెట్టినా ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా డిలీట్ అయిపోతాయని చెప్పేసి ఇలా యూట్యూబ్లో నేను పర్సనల్గా నా ఛానల్లో నేనైతే పెట్టుకుంటున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి ఎవరినైతే నేను ఏం బాధ పెట్టలేదు కదండి. నా ఛానల్లో నేను పెట్టుకుంటున్నాను. నాకు సంబంధించి నా అమ్మని నా కొడుకుని నేను మాత్రమే కనిపిస్తున్నాను. అలా అని చెప్పి నేను ఎవరిని ఇష్టం లేకుండా ఫర్దర్గా కూడా నేను వీడియో తీయను అనమాట. అది ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తేనే నేను కూడా వీడియో తీసుకుంటాను. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా నేను అసలు ఏ పని కూడా చెయ్యను అనమాట. అది నా నైజం అని చెప్తాను. నాకు ఇష్టమైన పని ఇదేనండి. నేను నా ఫ్యామిలీతో ఎలా ఉంటాను, ఎలా టైం స్పెండ్ చేస్తాను, ఇంకా ఏంటి అనేది మాత్రమే నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను. నేను చెప్పాను కదా పొలానికి ఎందుకు వచ్చాను, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, మా పొలంలో అయితే నేను ఇక్కడికి రాకముందుకు ఒక 5 days ముందైతే ఈ సప్ప అంతా కోసేసారనమాట. ఇది వచ్చేసి జొన్న, ఇది వచ్చి పచ్చ జొన్న అంటారనమాట. ఇది వచ్చి మొక్కజొన్న పిండికి అండ్ బిస్కెట్స్కి తయారవుతుందంటండి. నాకైతే పర్ఫెక్ట్గా తెలియదు. మా అమ్మని అడిగితే నాకు తెలిసి ఇది బిస్కెట్స్కి తయారవుతుందని మాత్రమే నాకు చెప్పింది. అంతకు మించి నాకు తెలియదు. ఈ పచ్చ జొన్నలు అనేవి మొత్తం ఆ సప్ప అంతా ఒక చోట కుప్ప వేసింటే, అంటే వాళ్ళు సప్ప కోసేటప్పుడు అంతా ఒకే చోట కుప్పగా వేసింటారనమాట. అదైతే మేము పలుచగా వేసేసాము, ఎందుకంటే అది ఆరాలి కదండి. అది ఆరితేనే మళ్ళీ నెక్స్ట్ మన పొలానికి కూలోళ్ళు వచ్చినప్పుడు అవి ఇరిచి మిషన్కి వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ కంకులు చేత్తో ఇరిస్తే విరిగిపోవాలి, లేకుండా అలా కొడవలు పెట్టి తీయాలంటే కష్టము. ఇంకా మేమైతే అలా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా మా పొలం దగ్గర బయట, అంటే వేరే వాళ్ళ పొలం దగ్గర అనమాట, ఇలా రేణిగాయల చెట్టు అయితే కనిపించింటే మా అమ్మ మా వాడైతే వెళ్ళి అలా చూస్తున్నారనమాట. అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అలా 2 నోట్లో వేసుకొని వెళ్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు లేవు బయట అయితే, మనకి మార్కెట్లో ఇది రేణిగాయల కాలం కదండి, మనకి ఎక్కువే చిక్కుతాయి అన్నమాట. పుల్లగా బాగుంటాయి అన్నమాట. రేణిగాయ తొక్కు పచ్చడి అంటే నాకు ఇష్టం అనమాట. ఇలా రేణిగాయలు అయితే నేను తినను, కానీ అలా రేణిగాయలు రోట్లో దంచి మనకి బయట తొక్కు పచ్చడి మాదిరి అమ్ముతారు చూడు, అవైతే నాకు చాలా ఇష్టమే అని చెప్పాలి. ఇంకా నాకు ఈ హ్యాండ్కి అయితే నేను చేసిన పని ఏం లేదు, కానీ ఆ సప్ప అంతా బాగా కుచ్చుకోయిందనమాట. అంటే నవ్వగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత అట్లా ఫైనల్గా ఇంకా పొలానికి వెళ్తూనే ఉన్నామన్నమాట. నేను ఫస్ట్ క్లిప్ మీకు యాడ్ చేశాను ఎందుకు ఏమిటి వెళ్ళామనేది. మేము ఇది పొలానికి వెళ్ళే దారిలో అండి. ఇంక తర్వాత వచ్చేసి మా వానికి స్కూల్ హాలిడేస్ వచ్చాయి కదా, వానికి కూడా కొంచెం పని నేర్పిస్తే రేపొద్దున ఎప్పటికైనా, అంటే వ్యవసాయం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, పొలం అంటే ఏంటి, అసలు అది ఎలా ఉంటుందనేది తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ వచ్చి పెద్దగా వర్క్ అయితే ఏం చెయ్యలేదు, బట్ నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉన్నది ఇలా వేయాలి, దీన్ని సప్ అంటారు, దీన్ని ఇలా అంటారని నేను మా అమ్మ చెప్తా ఉన్నామన్నమాట. వాడికి నచ్చింది చేస్తాడు, వాడికి నచ్చింది అసలు అడిగి కూడా పెట్టాడు. అలా చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఇంకొకటి నాది పద్దు కిచెన్ బ్లాగ్స్ అండి. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను చేసే కంటెంట్ ఏమనిపించింది ఏంటి, నా సబ్స్క్రైబర్స్కి కూడా నచ్చాలి కదా. అంటే నా వీడియోస్ చూసే ప్రజలందరికీ కూడా, అంటే నేను పెట్టే కంటెంట్లో మంచిగా ఉందా లేదా అనేది తెలవాలి కదండి. మీకు తెలిసి నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, అందుకే మిమ్మల్ని సజెషన్ చేస్తున్నాను అనమాట. మీరు ఎలాంటి కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేయాలో చెప్పండి అని. ఇంకా ఫైనల్గా వచ్చేసి మా పొలంలోకి ఇది ఎంట్రీ స్టార్టింగ్ నుంచి ఇలా ఉందన్నమాట. చూడండి, ఎట్లా పడితే అట్లా కోసేసి అడ్డదిడ్డంగా వేసేసింటారు. అంటే ఇది ఫస్ట్ లైన్ వైజ్ ఉంటే నీట్గా కోస్తారండి. మా పొలంలో అయితే జింకలు ఎక్కువ ఉన్నాయంట, అలాగే అడవి పందులు ఉన్నాయి. అవి తొక్కినప్పుడు కొమ్మలు ఇలా పడిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి అసలు ఎక్కడే కానీ కంకికి గింజలు అనేది చాలా తక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని దాంట్లోకి ఉన్నాయి, కొన్ని దాంట్లోకైతే అస్సలు లేవు, గువ్వలు తినేసాయి అన్నమాట. ఈ గువ్వలకే సగం ఫుడ్ అన్నమాట ఇది, నన్ను అడిగితే. మనం ఇంకా లేనప్పుడు ఇలా వచ్చి అక్కడ నిలబడి ఆ గువ్వలు అయితే అలా తింటూ ఉంటాయి కంకుల్ని పట్టుకొని. అప్పుడు నేను చూయిద్దాం అనుకున్నా, కానీ నేను దగ్గరికి వెళ్ళే కల్లా మనం పైకి ఎగిరిపోతున్నాయి అన్నమాట.
అంటే సప్ప చూస్తే ఎంతో ఉందండి, కంకులు చూస్తే చాలా చిన్న చిన్నగా గింజలు లేనట్టుగా, చాలా లాస్ కదా మనకి. ఇది మా అమ్మ వాళ్ళు కంది పంట అయితే వేశారనమాట. అదైతే రాలేదని చెప్పేసి సరిగా మళ్ళీ జొన్న అయితే వేశారనమాట. చూడండి నేను మీకు చూపిస్తున్నాను. మన తెల్ల జొన్నలు అయితే రొట్టెకి యూజ్ అవుతాయి, ఇలా పచ్చ జొన్నలు వచ్చేసి బిస్కెట్స్కి అలా మొక్కజొన్న పిండికి అయితే యూజ్ అవుతాయి. తర్వాత నేను అమ్మ అయితే ఇంటికి రిటర్న్ అయితే వస్తూ ఉన్నామన్నమాట. నేను చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నా చెల్లెలు తమ్ముడు ఉండింటే వాళ్ళు కూడా వీడియో తీసేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటూ అలా వస్తూ ఉన్నామన్నమాట ఇంటికి. నా చెల్లెలు ఉంటే నా చెల్లెల్ని తమ్ముడిని అలా వీడియో తీస్తూ వస్తూ ఉంటా అనమాట. ఇంకా ఫైనల్గా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటున్నారనేది మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది.